హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఇందు అండి. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా రోజుల తర్వాత వ్లాగ్ పెడుతున్నానండి, కుకింగ్ వీడియో. సో ఫ్రెండ్స్, నేనేం చేస్తున్నానంటే దోసకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దోసకాయ రోటీ పచ్చడి చూస్తున్నారు కదా. వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, ధనియాలు అయితే ఫ్రై చేసుకున్నానండి ఆయిల్ వేసి. నెక్స్ట్ అయితే మిర్చి, టమాటాస్ యాడ్ చేసేసి ఆయిల్ వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి. సో ఫ్రెండ్స్, నేనైతే కొన్ని రోజుల నుంచి వీడియోస్ పెడుతున్నాను కదా, ఒక 6-7 months అనుకుంటా ఫ్రెండ్స్. అప్పటి నుంచి నాకు వీలైనప్పుడల్లా కన్సిస్టెంట్గా వీడియోస్ చేయలేకపోతున్నాను. సో సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. సో అందుకని పచ్చిమిరకాయలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా అలా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. టమాటోస్ కూడా ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని టమాటోస్ కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ నా ఛానల్లో ఒక లాంగ్ వీడియో పెట్టానండి, ఫ్యామిలీ వ్లాగ్ అని, మై ఫస్ట్ వ్లాగ్ అని. సో ఫ్రెండ్స్, ఆ వ్లాగ్ చూడండి, చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా కొన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలి, కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో తప్పకుండా ఛానల్లోకి వెళ్ళేసి చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇలాగా పచ్చెనగపప్పు, వేరుశనగపప్పు, ధనియాలు అయితే ఇలాగ మెత్తగా రోట్లో దంచుకోవాలండి. నాకైతే రోల్ ఉంది కాబట్టి రోట్లో దంచుకుంటున్నాను. సో మీరు కూడా రోల్ ఉంటే రోట్లో దంచుకోండి, లేకపోతే మిక్సీ పట్టుకోండి, నో ప్రాబ్లం. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. సో ట్రై చేయండి ఒకసారి. నేనైతే ఇలా నా స్టైల్లో ట్రై చేశాను. కరివేపాకు, కొత్తిమీర. సో ఇలా మెత్తంగా దంచుకున్న తర్వాత అండి, టమాటాస్, పచ్చి దోసకాయ అయితే యాడ్ చేయాలి. దోసకాయ అయితే నేను ఎక్కువ ఫ్రై చేయలేదు ఫ్రెండ్స్, నేను జస్ట్ అలా యాడ్ చేశాను అంతే. హీట్గా ఉన్న బాండీలోకి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, బాగోదు, టేస్ట్ ఉండదు చట్నీ. సో ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దోసకాయ కూడా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి, మరి మెత్తగా కాకుండా. వెంట్రుకలు వచ్చింది కదా ఫ్రెండ్స్, అంటే మనం ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా అవి వస్తూనే ఉంటవి. సో పక్కన తీసేసి తినడమే ఫ్రెండ్స్. ఇది దోసకాయ పచ్చడి అయితే ఇలాగా చేస్తున్నాను. కొంత ఫ్యామిలీ స్ట్రగుల్స్ వల్ల ఫ్రెండ్స్ నేను కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో దయచేసి ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో, ఛానల్లో వీడియోస్ అయితే రీచ్ అవుతున్నాయో, ఎంతవరకు రీచ్ అవుతున్నాయో, ఎవరైతే న్యూగా నా ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు కొంతమంది అయితే సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇలాగ మెత్తంగా కొంచెం కచ్చా పచ్చాగా అయితే చట్నీని దంచుకోవాలి. ఫైనల్గా అయితే కొంచెం పప్పు గుత్తితో రుబ్బినట్టు రుబ్బుకోవాలండి. రుబ్బుకున్నాక చట్నీ అయితే వేరే గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అయితే తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్. సో దంచుకున్నాకైతే చట్నీ ఈ విధంగా అయింది. సో తాలింపు వేసుకుందాము, పప్పు వేసుకుందాము. ఆయిల్ వేసుకొని మనకి ఎంత కావాలంటే అంత ఆయిల్ వేసుకోవచ్చు, మన ఇష్టం అది, మనం ఎంత తినాలనుకుంటే అంత.
ఎవరి ఇష్టం ఉంది కదా. సో జీలకర్ర యాడ్ చేశాను. నెక్స్ట్ పచ్చెనగపప్పు యాడ్ చేశాను. సో అవి ఫ్రై అవ్వాలి కదా కొంచెం లైట్గా. ఒక ఎండుమిర్చి, 2-3 తెల్లగడ్డలండి, కరివేపాకు. ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. యాడ్ చేసిన వెంటనే మనం ముందుగా దంచి పెట్టుకున్న దోసకాయ రోటి పచ్చడి అందులో యాడ్ చేసి తిప్పుకోనండి. బాగా తాలింపు అంతా మిక్స్ అయ్యేటట్టు తిప్పుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలండి. సో వేడి వేడి అన్నంలో కానీ ఈ చట్నీ వేసుకొని తింటుంటే ఆ మజానే వేరు. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలాగ ట్రై చేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. సో ఫైనల్గా దోసకాయ రోటి పచ్చడి రెడీ అండి. ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ అందరూ నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. న్యూగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.